ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు తీర్పు రానుంది. సిబిఐ ఈడీ కేసులో బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కవిత సవాల్ చేశారు. ఈ కేసులోని 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళని, దీన్ని పరిగణలోకి తీసుకుని బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది ఢిల్లీ హైకోర్టును కోరారు. ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మధ్యాహ్నం 2:30 గంటలకు కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు ప్రకటించనున్నారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి వెంకటేష్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తాడు. వెంకటేష్, అప్డేట్స్ ఏంటి? కవిత బెయిల్కి సంబంధించి ఇవాళ తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో దాదాపు 100 రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ వస్తుందా లేదా అనేటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఢిల్లీ హైకోర్టు దీనిపైన తీర్పు వెలువరించబోతుంది. కవితకు బెయిల్ ఇస్తారా ఇవ్వరా అన్న దానిపైన ఒక ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి మార్చి 15వ తేదీన ఆమెను హైదరాబాద్లో ఈడీ తొలుత అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సిబిఐ అరెస్ట్ చేసింది. సో ఆమె పైన ప్రస్తుతం 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఈడీ కేసు, మరొకటి సిబిఐ కేసు. ఈ 2 కేసుల్లో కూడా తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె తొలుత ట్రయల్ కోర్టును ఆశ్రయించినప్పటికీ ట్రయల్ కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమె గతంలో సాక్షులను బెదిరించారు, సాక్ష్యాలను ధ్వంసం చేశారనేటువంటి ఒక విషయాన్ని ప్రధానంగా ఆ బెయిల్కి సంబంధించిన జడ్జిమెంట్లో ట్రయల్ కోర్టు వెల్లడించిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాను మహిళను అయిన నేపథ్యం, అలాగే ఇప్పటికే 100 రోజులకు పైగా తాను తీహార్ జైల్లో ఉంటున్నాను కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని సెక్షన్ 45 ప్రకారం మహిళలకు బెయిల్ ఇవ్వాలనేటువంటి ఒక కొంత మినహాయింపు, సడలింపు ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఆధారంగా చేసుకొని తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె న్యాయస్థానానికి విజ్ఞాపన పెట్టుకున్నారు. దీనిపైన దాదాపు 2 రోజుల పాటు ఢిల్లీ న్యాయస్థానం అన్ని వాదనలు విన్న తర్వాత రిజర్వ్ చేసింది. సో ఈరోజు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ దీనిపైన తీర్పు వెలువరించబోతున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు తీర్పులో ఎలాంటి విషయాలు ఉండబోతున్నాయి అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కనబడుతుంది. చాలా రోజుల నుంచి కవిత జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా న్యాయస్థానం కరుణిస్తుందా, ఆమెకు బెయిల్ ఇచ్చి విడుదల చేస్తుందా అనేటువంటిది ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఇప్పటికే కవిత పైన ఈ ఢిల్లీ ఇటు ఈడీ, సిబిఐ 2 కూడా ఛార్జ్షీటులు దాఖలు చేశాయి. అభియోగ పత్రంలో కవితనే చాలా ప్రధాన పాత్రధారిగా వారు వర్ణించినటువంటి పరిస్థితి. మొత్తం ఈ వ్యవహారంలో దాదాపు 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ముట్టజెప్పడంలో ఇటు లిక్కర్ కంపెనీలకు అటు ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యలో ఒక మధ్య దళారిగా కవిత వ్యవహరించారని ఈడీ, సిబిఐ తమ అభియోగ పత్రాల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. అలాగే ఆమె తన ఫోన్లను ధ్వంసం చేసి డిజిటల్ సాక్ష్యాలన్నింటినీ కూడా చెరిపివేశారనేటువంటి ఒక అభియోగాన్ని మోపింది. అలాగే అరుణ్ పిల్లై ఇటువంటి వారందరినీ కూడా బెదిరించి ఇచ్చిన సాక్ష్యాలను వెనక్కి తీసుకునేలా కవిత ఒత్తిడి చేసిందనేటువంటి ఒక అంశాన్ని ప్రధానంగా ఈ దర్యాప్తు సంస్థలు ఢిల్లీ హైకోర్టులో చెప్పాయి. సో ఈ అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈడీ కూడా కవితకు బెయిల్ ఇవ్వద్దని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో బెయిల్ వస్తుందా రాదా అన్న దానిపైన కొంత చర్చ అయితే కొనసాగుతుంది. ఇటీవలే మనం చూసాం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్నే ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. కేజ్రీవాల్ విడుదలకు బ్రేక్ వేసినటువంటి నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందా అన్న దానిపైన భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి.